హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చొని ధాన్యలక్ష్మి, ప్రకాశం కోర్టులో ఆస్తి కోసం కేసు వేయడం గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటారు. ఇందిరాదేవి అంటూ ఉంటారు, ఏ పరువు కోసం ఇన్ని రోజులు మీ నాన్నగారు పరితపించారో ఆ పరువే ఇంకొన్ని రోజుల్లో పోబోతుంది. మీ తమ్ముడైన ప్రకాశం, మీ మరదలు ఇద్దరూ ఆస్తి కోసం కోర్టుకెక్కుతారు. పరువు పోతుంది. ఇవన్నీ గ్రహించే ఆయన కోమాలోకి వెళ్ళిపోయారేమో. ఇలాంటి నిజాలు తెలిస్తే ఆయన గుండె ముక్కలవుతుంది అని ఇందిరాదేవి బాధపడుతూ ఉంటారు. అపర్ణ అంటుంది, చూడు ధాన్యలక్ష్మి, ఆస్తి కోసం మనిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు రాలేదు. ఆస్తి మనందరిది అని నువ్వు గుర్తుపెట్టుకో. ఇప్పటికి మించిపోయిందేమీ లేదు. కేసును వెనక్కి తీసుకో అని అంటారు అపర్ణాదేవి. చూడక్క, ఆస్తి విషయంలో నేను ముందడుగు వేశాను అంటే అది నీ కోడలి గురించే. బావగారినే ఆవిడ మర్యాద లేకుండా మాట్లాడింది. మేమెంత చెప్పండి, ఎవరైనా ఆవిడికి అడ్డు చెప్పారా అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇంతలో లాయర్ గారు ఇంట్లోకి అడుగు పెడతారు. కావ్య లాయర్ గారి దగ్గరికి వస్తుంది. ఏంటండి మా ఇంటికి వచ్చారు అని అంటుంది. అమ్మా, ధాన్యలక్ష్మి గారు, ప్రకాశం గారు నన్ను లాయర్గా నియమించారు. అసలు కేసేంటి అన్నది మాట్లాడుకోవడానికి ఇంటికి రమ్మన్నారు. అందుకే వచ్చాను అని అంటారు లాయర్ గారు. సరే లాయర్ గారు, నించోపెట్టే మాట్లాడుతున్నానని ఏమీ అనుకోవద్దు, కూర్చోండి అని అంటుంది కావ్య. మీరు ఎప్పటి నుండో మా ఇంటికి ఫ్యామిలీ లాయర్గా ఉంటున్నారు. ఈ ఇంటి గురించి మీకు పూర్తిగా తెలుసు కదా అని అంటుంది. తెలుసమ్మా అని అంటారు. మరి తెలిసి ఈ ఇంటికే, ఈ ఇంట్లో ఉన్న కొడుకు కోడలు విషయంలో కేసు తీసుకుని వాదించాలనుకుంటున్నారు. బయట వాళ్ళ కోసం కాదు, ఈ ఇంటి ఆస్తి కోసమే వాళ్ళు కేసు వేశారు. మరి ఈ ఇంటి ఆస్తిని వాళ్ళకి మీరు ఎలా దక్కించబోతున్నారు? అసలు తాత ముత్తాతల ఆస్తి ఎవరికి చెందుతుంది అని అంటుంది కావ్య. అంటే వాళ్ళ పిల్లలకమ్మా, కొడుకు కానీ కూతురు కానీ దత్తపుత్రుడు కానీ ఇలా చెందుతుంది. వీళ్ళెవ్వరూ లేకపోతే వాళ్ళ రక్త సంబంధికులైన మేనమామ అలాంటి వాళ్ళకి చెందుతుంది అని అంటారు లాయర్. మరి అందరూ ఉండి కూడా అసలు ఆస్తిపాస్తులు తాత ముత్తాతల కాలం నాటివి ఎవరికి చెందుతాయి? కొడుకులకు చెందుతాయా, కోడళ్ళకి చెందుతాయా, మనవళ్ళకి చెందుతాయా అని అంటారు. మనవళ్ళకేనమ్మా అని అంటారు. మరి ఇన్ని తెలుసుకొని ఈ ఇంటి కోడలికి మీరు లాయర్గా పనిచేయడం కోసం ఈ ఇంట్లో ఎలా అడుగుపెట్టారు అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు లాయర్ గారు. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా స్టన్ అయిపోతారు. అది కాదమ్మా, ఎప్పటి నుండో సీతారామయ్య గారు అందరూ తెలిసిన వారే. కేసు వేరే వాళ్ళ మీదేమో అని అనుకున్నాను అనగానే, చూడండి లాయర్ గారు, మీరు మా ఫ్యామిలీ లాయర్ కాబట్టి మీకు అర్థమయ్యేటట్టు వివరించి చెప్పాను. కానీ ఒకటి మాత్రం నిజం, ఇళ్లల్లో ప్రతి ఇంటిలో ఉన్నవారవని లేనివారవని ఎవరి ఇంట్లో అయినా కొన్ని ఇబ్బందులుంటాయి. ఆ ఇబ్బందుల కోసం ఒక్కొక్కసారి లాయర్ల దగ్గరికి, పోలీస్ స్టేషన్లోకి వెళ్తారు. అందుకని వాళ్ళు విడిపోతున్నారని కాదు. కానీ అన్నీ తెలిసి మీరు ఇంత త్వరగా ఎందుకు వచ్చారని చెప్పి అడుగుతున్నాను, అంతే, ఏమీ అనుకోవద్దు అనగానే రాజ్, అపర్ణాదేవి, సుభాష్ చాలా సంతోషపడుతూ ఉంటారు కావ్య మాటలకి. ఇంతలో ధాన్యలక్ష్మి వచ్చి, ఓ, రూళ్ళు బాగానే తెలుసుకున్నావు కాబట్టి ఆస్తిని నీ వశం చేసుకున్నావు. నా భర్త సంతకం చేసి కోర్టులో కేసు వేసినా చెల్లకపోతే నా కొడుకుతో వేయిస్తాను అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇంతలో కళ్యాణ్, అమ్మా అని అంటారు. రా కళ్యాణ్, రా, ఎందుకంటే మొన్నటిదాకా మీ నాన్న కూడా ఎందుకులే ఈ ఆస్తి ఎందుకు, వీళ్ళతో మనం కలిసిమెలిసి ఉండిపోదాము, ఇలా మనం చెయ్యి చాపితే వాళ్ళు ఇచ్చేటట్టు ఉన్నాము అని చెప్పి అంటూ ఉన్నారు కదా. ఇప్పుడు మీ నాన్నే కోర్టులో కేసు వేశారు. నువ్వు మీ నాన్న కేసు చెల్లది కాబట్టి నువ్వెయ్యి అని అంటుంది. ఇంకాపమ్మా, మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, ఏం జరుగుతుంది అన్నది కొంచెమైనా నీకు అర్థం కాకపోవడంలో నాకు మాత్రం అర్థం కావటం లేదు అనగానే, ఏంట్రా పిచ్చి పట్టిందా నీకు? బయట పని పాట లేకుండా ఎవడి మోచేతినిలో తాక్కుని బ్రతకాలనుకుంటున్నావా? ఇంకా ఎందుకు ఈ అమ్మ మనసు అర్థం చేసుకోవట్లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి. ఆపమ్మా, నీ మనసు నేను ఎప్పుడో అర్థం చేసుకున్నాను, కానీ నా మనసుని మాత్రం నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. అర్థం చేసుకోవు కూడా.
ఏ ఇంటి కోసం తాతయ్య ఈరోజు కోమాలో ఉన్నారు అన్న సంగతి మర్చిపోయి మళ్ళీ ఆస్తి పంపకాల కోసం కోర్టుకెక్కుతావా? నాన్న, అమ్మ ఏదో అనిందని మీరు కూడా కేసు ఎలా వేస్తారు? డబ్బులోనే సంతోషం ఉందనుకుంటుంది అమ్మ, కానీ మనుషులు ప్రేమ అనురాగాల్లో కూడా సంతోషం ఉందని నాకు అప్పుకి అర్థమైంది. అందుకే మీరు ఎంత దర్జాగా బ్రతుకుతున్నా, నేను చిన్న టెర్రస్ పైన రూమ్లో ఉన్నా మేము సంతోషంగా ఉన్నాము. కానీ అది అమ్మకి కనిపించటం లేదు. నేను కష్టాలు పాలైపోతున్నానేమోని ఫీల్ అయిపోయి ఇంట్లో వాళ్ళందరికీ ఇబ్బంది పడుతుంది. అమ్మ, ఒకటి మాత్రం నిజం, డబ్బు వచ్చినా రాకపోయినా మనుషుల్లో సంతోషం ఒకేలా ఉండాలి అని అంటారు కళ్యాణ్. నీ కవితలన్నీ ఇక్కడ చెప్తున్నావేంటి? నీకు మీ అమ్మకి మాకు అన్యాయం జరిగిందని చెప్పి తెలిసినా మీ వదిన్ని ఒక మాట ఆడటం లేదు ఎందుకు అని అంటుంది రుద్రాణి. అత్త, ఇంకా ఏంటి నువ్వు మాట్లాడట్లేదు అనుకుంటున్నాను. మాట్లాడావు కదా, వదిన నిజంగా ఆశబొద్దే అయితే ఆస్తి పట్టుకుని ఈ ఇంట్లోనే ఉండేది కాదు. ఎప్పుడో ఆస్తి పేపర్లని ఆస్తినంతా తన పుట్టింటికి తీసుకువెళ్ళిపోయి మీ చావు మీరు చావండి అనేది. అంతేగాని తను ఏదో చేస్తున్నందుకు మీకు తెలియకుండా ఇంటి బాధ్యతలు, ఇంటి ఖర్చులు అన్నీ ఏదో ఒకలాగా నెల చివరికి వచ్చేసరికి తన బాధ తను పడుతూ ఉంటే మనందరం సపోర్ట్ చేయకపోగా తన్ని నిందిస్తూ ఆస్తి వాటాలు కావాలంటారా? నిజంగా దుగ్గిరాల ఫ్యామిలీ పరువు పోతుందని ఇన్ని రోజులు ఒకరి గురించి ఒకరికి తెలియకుండా ఇంట్లో ఉండడం ఎంత పెద్ద తప్పో ఇప్పుడు అర్థమైంది. అన్నయ్య, పెదనాన్న, ఒకటి మాత్రం నిజం, ఈ ఇంటిలో ఈ ఆస్తిలో నాకు చిల్లి గవ్వ కూడా వద్దు. నేను కష్టపడగలను, నా భార్య కష్టపడుతుంది. మా కాళ్ళ మీద మేము నిలబడి మేము డబ్బుని సంపాదించుకోగలం, తృప్తిగా ఉండగలం. మా గురించి ఈ ఇంట్లో కోర్టు సమస్యలు రాకూడదు. అమ్మా, ఒకటి చెప్తున్నాను, డబ్బులో సంతోషం ఉంది అంటే ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నామా? తాతయ్య హాస్పిటల్లో ఉన్నారు. ఒకరికి ఒకరు ఆస్తి పాస్తి డబ్బు గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రేమగా 4 మాటలు మాట్లాడుకోవటం లేదని ఇంటిని చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా ఇలాగే ఉంటే నేను ఎప్పటికీ ఇంటికి రాను అని చెప్పి కళ్యాణిక ధాన్యలక్ష్మికి గట్టిగా బుద్ధి చెప్పి వెళ్ళిపోతారు. ఇక లాయర్ గారు, ప్రకాశం గారు, ధాన్యలక్ష్మి గారు, నిజంగా ఇంట్లో గొడవలు ఇంత సిల్లీగా ఉంటాయని తెలిసినా నేను వస్తాను అని చెప్పి లాయర్ గారు వెళ్ళిపోతారు. ఈ లాయర్ కాకపోతే ఇంకో లాయర్ని పెడతాను. మాకు ఇంత అన్యాయం జరుగుతున్నా మీరు చోద్యం చూస్తూ కూర్చుంటారా అత్తయ్య అనగానే, ఆపు ధాన్యలక్ష్మి, నేను చోద్యం చూస్తూ కూర్చుంటే నువ్వు ఈ నేల మీద ఇంట్లో అడుగు పెట్టి ఉండేదానివి కాదు అని అంటారు. అమ్మా, ఏదైతే కావ్య తిమ్మిని బమ్మిని చేసి చిన్నన్నయ్య చిన్న వదినికి కనీసం ఈ ఆస్తిలో బఠానీ గింజంతా చోటు కూడా ఇచ్చేటట్టు లేదు. మీరు ఇలా వంత పాడితే మీరు కూడా అనాథాశ్రమం అంటే తెలుసు కదా, అలాంటి ప్లేస్కి ఈవిడి గారు తరలిస్తుంది అని అంటుంది రుద్రాణి. హాపత్తా, ప్రతిసారి కళావతిని అనకుండా నువ్వు అస్సలు ఉండటం లేదు. అయినా ఎందుకు 10సారి మా నానమ్మని, మా అమ్మని, మా డాడీని, పిన్నిని, బాబాయిని రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నావు? చూడత్తా, కళావతి నిజంగా ఈ ఆస్తిపాస్తులు తనతో తీసుకొని వెళ్ళిపోతే మనం కాదు కదా, దేవుడు కూడా హక్కు ఉందనే అంటాడు, లేదనడు. ఎందుకంటే తాతయ్య పగడ్బందీగా ఆస్తిని మొత్తం కళావతి పేరు మీద పెట్టారు. అలాంటి కళావతి ఇంట్లోనే మన సమస్యలని పరిష్కరిస్తుంది. ఇంకొకసారి ఆస్తి పంపకాలు జరగాలి అనుకుంటే తాతయ్య గారు కోమా నుండి బయటకొచ్చాక తాతయ్య గారే పంచుతారు. అప్పటిదాకా ఇంటి పరువుని కాపాడుకుంటూ ఆస్తిని కూడా కాపాడుకోండి అని అంటారు. ఓ, ఈలోపు మామయ్య వచ్చేసరికి ఈ ఆస్తినంతా మీ పేర్ల మీద తరలించుకొని మీరు కనీసం మాకు ఒక్క అడుగు నేల కూడా ఇవ్వకూడదనుకుంటున్నారు రాజ్ అని చెప్పి అంటుంది. ఇక ధాన్యలక్ష్మి. ఇంతలో కావ్య అంటుంది, చూడండి చిన్నత్తయ్య గారు, అలాంటి బుద్ధులు నాకు ఉంటే ఇప్పటిదాకా ఈ ఆస్తిని నా చేతిలో పెట్టుకోను. కానీ ఒకటి మాత్రం నిజం, త్వరలో తాతయ్య కోమాలుండి బయటికి వస్తారు. అన్ని నిజాలు తెలుస్తాయి. అప్పుడు ఆస్తి పంపకాలు జరగాలా లేదా అన్నది మీరే నిర్ణయించుకోండి. ఇప్పటికైతే నన్ను వదిలేయండి, ఫ్రీగా వదిలేయండి. ఎందుకంటే ఆఫీస్లో 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంట్లో కూడా దానికి రెట్టింపు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఆ సమస్యలన్నింటినీ పులిస్టాప్ పెట్టి ముందుకు అడుగు వేయాలనుకుంటున్నాను. దారిలో ఎవరు వచ్చినా ఈసారి పట్టించుకోను అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య. ఇది ఇలా ఉండగా అనామిక
అలాగే సామంత్కి విషయం తెలుస్తుంది. సీతారామయ్య గారు ఎవరి చేతిలోనో మోసపోవడంతో ఆస్తిని మొత్తం ఇక వాళ్ళు జప్తు చేస్తారన్న భయంతో రాజ్ కావ్య ఒక్కొక్క ప్రాపర్టీ తాకట్టు పెట్టి అప్పుని తిరిగి చెల్లిస్తున్నారని, అలాగే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అలాగే సీతారామయ్య గారి పరువు ప్రతిష్టలు కాపాడడం కోసం ఇంట్లో వాళ్ళెవరికీ విషయం తెలియకుండా కవర్ చేస్తున్నారని తెలుసుకోవడంతో ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. సామంత్ ఇప్పుడు దాకా పిచ్చి వాళ్ళలా మైండ్ అనేది కనీసం అక్కడి దాకా చేరకుండా ఆ కావ్యరాజ్ ఎంత తెలివిగా ఇంట్లో వాళ్ళకి బురడి కుట్టిస్తున్నారు. ఇప్పుడు ఈ బురడిని ఇంట్లో అందరికీ ఓపెన్ చేసేసాము అంటే ఖచ్చితంగా రాజ్ కావ్యని ఎప్పటికీ క్షమించరు. అలాగే తాతయ్య షూరిటీ సంతకం చేసినందుకు ఇక తాతయ్యకి మర్యాదలు గిర్యాదలు ఉండవు, ఆస్తి ముక్కలైపోతుంది, బిజినెస్ మనదవుతుంది అనగానే మరెందుకు ఆలస్యం, విషయం చెప్పేద్దాం పదా అని అంటారు సామంత్. పద చెప్దాము, అందుకే కదా ఇక్కడికి వచ్చింది అని అంటుంది అనామిక. ఇది ఇలా ఉండగా కళ్యాణ్ హాస్పిటల్లో తాతగారి దగ్గర కూర్చుంటారు. తాతయ్య, నువ్వు కోమాలోకి వెళ్ళాక ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో నీకు తెలీదు. పాపం వదిన అన్నయ్య అన్ని కష్టాలు పడుతున్నారు. విషయం ఏంటి అన్నది చెప్పటం లేదు. నువ్వు త్వరగా కళ్ళు తెరువు తాతయ్య. ఆ బాధ్యతలన్నీ నీ మీదకి వాళ్ళకి వదిలి ప్రశాంతంగా ఉంటారు. నీకు అన్నీ తెలుసు కాబట్టి అవి కష్టాల్లా ఉండవు, నీకవి అవకాశాల్లా ఉంటాయి. తాతయ్య ప్లీజ్ తాతయ్య అని చెప్పి ఇక సీతారామయ్య గారిని వేడుకుంటూ బాధపడుతూ ఉంటారు కళ్యాణ్. ఇంతలో సీతారామయ్య గారు చెయ్యి కదులుతుంది. తాతయ్య తాతయ్య అని చెప్పి అనగానే సీతారామయ్య గారు కళ్ళు తెరుస్తారు. పరుగు పరుగున డాక్టర్స్ని నర్స్ని పిలుచుకొస్తారు. ఇక సీతారామయ్య గారికి మెలకువ రావడంతో డాక్టర్స్ చెకప్ చేసి ఇక అబ్జర్వేషన్లో పెట్టి కళ్యాణ్కి చెప్తారు. నిజంగా మిరాకిల్, ఆయన ఏజ్కి కోమాలోకి వెళ్ళారు అంటే మనం ఏమీ చెప్పలేని పరిస్థితి. కానీ తను ఈరోజు కళ్ళు తెరిచి మీ అందరితో మళ్ళీ తను హ్యాపీగా ఉండాలనుకోవడంతో భగవంతుడు లాస్ట్ దాకా ఆలోచించి పంపించేశారు అని అంటారు. డాక్టర్, మీరు ఫిలాసఫీ మాట్లాడడం బాగుంది. మా తాతయ్యకి మెలకు వచ్చింది, ఇంటికి ఫోన్ చేస్తాను అని చెప్పి కళ్యాణ్ ఇంటికి ఫోన్ చేస్తారు. ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా తరలి హాస్పిటల్కి వస్తారు. ఇక సీతారామయ్య కుటుంబ సభ్యులందరినీ కళ్ళారా చూసుకుంటారు. నేను ఇంటిని ఆస్తిని ముక్కలవుతుందని అనుకున్నాను, కానీ అందరూ కలిసికట్టుగానే ఉన్నారు. కావ్య నా మనవరాలు సాధించింది, ఖచ్చితంగా అందరినీ ఒక దాటు మీదకి తీసుకొచ్చింది. చాలు, ఈ జన్మకి ఇప్పుడు ఇలా చనిపోయినా నాకు చాలు అనుకుంటూ ఉండగానే ఇంతలో డాక్టర్ అంటారు. సీతారామయ్య గారు, మీది గట్టి ప్రాణం, కోమాలోండి కూడా బయటికి వచ్చారు. ఇప్పుడే మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాము, అలాగే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి డాక్టర్ డిశ్చార్జ్ చేస్తారు సీతారామయ్య గారిని. ఇక సంతోషంగా సీతారామయ్య గారిని చాలా రోజుల తర్వాత మనకి చూపిస్తూ ఉంటారు. ఇందిరాదేవి అపర్ణాదేవి హ్యాపీగా ఫీల్ అవుతారు. కుడికాలు పెట్టించి హారతిచ్చి ఇక సీతారామయ్య గారిని ఇంటికి తీసుకుని వస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ. ఇక సీతారామయ్య గారి రావడంతో ఆనందంగా ఉంటుంది దుగ్గిరాల ఫ్యామిలీ. కరెక్ట్గా అప్పుడే అనామిక సామంత్ దుగ్గిరాల ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారు. అప్పటిదాకా సంతోషంగా ఉన్న దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళిద్దరిని చూసి కోపంగా అలాగే చూస్తూ ఉంటుంది. ధాన్యలక్ష్మి అనామిక దగ్గరికి వచ్చి, హే, మా ఇంటికి వస్తున్నావేంటే పాపిష్టిదానా, నా కొడుకు మంచితనంతో ఆడుకొని వాడికి విడాకులు చెలా చేశావు, అసలు వీణ్ణి పట్టుకొని ఏలాడుతున్నావు, వెళ్ళు అని అంటుంది. హలో మాజీ అత్తగారు, అంత రెచ్చిపోబాకండి, నేను ఇంటికి కోడలుగా రావాలనే ఆశతో రాలేదు, ఛీ అని చెప్పడానికి వచ్చాను. నా కాబోయే హస్బెండ్ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండి, ఏకైక ఎండి. ఇంకా నువ్వు భ్రమలో ఉన్నట్టున్నావు, పక్కకి తప్పుకో అని అంటుంది. ఏయ్, మర్యాదగా మాట్లాడు అని అంటుంది స్వప్న. హలో స్వప్న, మర్యాద గురించి నీకు మీ అత్తకి ఇద్దరికీ బాగా తెలుసు, మీ దగ్గర క్లాసెస్కి వస్తాను, నేర్పించండి అని చెప్పి ఇంకా ఇంట్లో మోసకారులు అలాగే ఆస్తి పంపకాలు అలాగే కోమాలోకి వెళ్ళడాలు ఈ ఇంట్లో 2 నెలల నుండి ఒకటే గందరగోళం. ఆ గందరగోళానికి కారణం ఏంటి అన్నది నేను చెప్పనా చూపించనా అని అంటుంది. నువ్వేమీ చూపించద్దు, చెప్పద్దు, నిన్ను చీ అన్నా ఇక్కడే ఉంటావు, చీ అని అంటుంది స్వప్న. హలో స్వప్న, ఇప్పుడు నేను చెప్పే విషయం బట్టి
నువ్వు ఎవరికి చీకొట్టాలో వాళ్ళకి చీకొట్టు అని చెప్పి సీతారామయ్య గారు తన ఫ్రెండ్ చేతిలో మోసపోయిన దగ్గర నుండి ఈ రోజు దాకా ఇక కావ్యరాజ్ చేసిన పనులన్నీ పూసగుచ్చినట్టు చెప్తుంది అనామిక. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. సీతారామయ్య గారు అప్పుడే డిశ్చార్జ్ అవ్వడంతో జరిగిన విషయం తెలుసుకొని ఒక్కసారిగా గుండాగినంత పనవుతుంది. ఇక రాజ్ కావ్య తాతగారిని మంచినీళ్ళు తాగిపించి, తాతయ్య నీ గుండె పదిలం, ఎన్నో జరగచ్చు, కానీ అవన్నీ దానికి అవి పోతాయి. మనం చేసినా చేయకపోయినా మనం చేసే కర్మని బట్టి రేపు రాబోయే రోజు మన ఎలా ఉంటుందన్నది దేవుడు రాస్తాడు. మీరు బాగున్నారు, సమస్యలన్నీ తెలిసాయి. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పక్కర్లేదు. చిన్నత్తయ్య, ఇప్పటికైనా అర్థమైందా? నేను ఎప్పుడూ నాది కాని డబ్బుని నేను దాచుకోలేదు, దోచుకోలేదు. అందుకే ఇప్పుడు నిజం తెలిసిన అందరూ బాగానే ఉన్నారు. ఇంతకీ అనామిక, నువ్వు వచ్చి చాలా మంచి పని చేశావు. ఒకటి మాత్రం నిజం, తాతయ్య కోమా నుండి వచ్చారు. అలాగే నువ్వు నిజం చెప్పడంతో నేను ఊపిరి పీల్చుకున్నాను. కానీ ఒకటి మాత్రం కరెక్ట్గా చెప్పాలి అంటే, ఈ సామంతిని త్వరలో పెళ్లి చేసుకో, లేకపోతే నిన్ను మోసం చేసి నడి బజార్లో ఉంచేసి వెళ్ళిపోతాడు. మా ఫ్యామిలీ గురించి కాకుండా నీ లైఫ్ గురించి ఇకపై ఆలోచించితే మంచిది. లేకపోతే నా చేతుల గురించి తెలుసు కదా, రఫ్ఫాడించేస్తాను అని చెప్పి అంటుంది ఇక కావ్య. ఇక అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.